మినీ బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 29, 30, 31 వచనాలు చదువుకుంటాం. 31, 32 వచనాలు కూడా చదువుకుంటాం. 29, 30, 31, 32 వచనాలు చదువుతాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. 33 కూడా చదువుతాం. 33, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనుడి. అంటే కనిపెట్టుకొనుడి అంటే జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడుట. కానీ కనిపెట్టుకొనడం అంటే ఏంటంటే జాగ్రత్త పడటం. ఈ జాగ్రత్త అనేది మన జీవితాల్లో చాలా అవసరంగా ఉన్నది. జాగ్రత్త అనేది మన జీవితాల్లో చాలా అవసరం. జాగ్రత్త లేకుండా ఉంటే మనకే కదా నష్టం, జాగ్రత్త లేకపోతే మనకే నష్టం. అందువల్ల మన జీవితాల్లో చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్త? ఏ విషయమైనా కూడా జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండి ఇంకో విషయంలో జాగ్రత్తగా లేకపోవడం అది నష్టానికే కారణమవుతుంది, కానీ అది ఏమాత్రం మనకు ప్రయోజనం కాదు. అందువలన జాగ్రత్తగా ఉండటం అనేది కనిపెట్టుకొని ఉండుడి అనే మాట, దానికి నిర్వచనం చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండటం గురించి. కనుక జాగ్రత్తగా ఉండాలి. బలలో పాలు పొందడానికి వచ్చినప్పుడు బలలో పాలు పొందే విషయంలో జాగ్రత్త. దేవుని కొరకు మనం ఏం చేయాలా? ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పొందబోతున్నప్పుడు యేసు ప్రభు మన కొరకై నలగొట్టబడిన ఆయన శరీరంలో ఆయన చిందించిన రక్తంలో మనం పాలు పొందబోయేటప్పుడు జాగ్రత్తగా పాలు పొందటం అనేది అవసరం. కనుక ఈ దినాల్లో అనేకులు జాగ్రత్తగా ఉండని వారుగా ఉన్నారు. జాగ్రత్త లేదు. ఏ విషయంలో జాగ్రత్త లేదు? జీవితం విషయంలో జాగ్రత్త లేదు, భక్తి విషయంలో జాగ్రత్త లేదు, దేవుని కొరకు జీవించడం విషయంలో జాగ్రత్త లేదు, ఆరాధన విషయంలో జాగ్రత్త లేదు, బలలో పాలు పొందే దగ్గర జాగ్రత్త లేదు. నిర్లక్ష్యం ఎక్కువ పనిచేస్తూ ఉంది కదా, నిర్లక్ష్యం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ నిర్లక్ష్యం ఎక్కువగా పనిచేయడం ద్వారా కలిగే కొన్ని అనర్థాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి మన జీవితంలో. మనకి నష్టమే, ఆ తర్వాత దాని ద్వారా మరి కొందరికి కూడా మనము కష్టం కలిగిస్తూ ఉన్నాం. మనం చేసిన కొన్ని అజాగ్రత్త, కొన్ని నిర్లక్ష్యమైనటువంటి పనులు, అజాగ్రత్తతో కూడిన విధానాల ద్వారా మనం నష్టపోతున్నాం, మనం దుఃఖపడుతున్నాం. మనం దుఃఖపడటమే, మన నష్టపోవడమే కాక వేరే విషయాలు అంటే వేరే సంగతులు కూడా నష్టపోవడానికి కారణమవుతున్నాం. అంతేకాదు, మనం దుఃఖపడతాం, అజాగ్రత్తగా ఉండడం ద్వారా ఇతరులను కూడా దుఃఖపెట్టే వాళ్ళంగా ఉంటాం. సరే, మనం దుఃఖపడతామంటే అది వేరు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏం చెప్పండి ఆ మాట? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయనని వ్రాయబడింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం. కనుక దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అది వేరే సంగతి. కానీ ఈ దినాల్లో దైవ చిత్తానుసారంగా దుఃఖపడట్లా. ఏంటంటే మానవ విధానాల ద్వారా దుఃఖపడేవాళ్ళుగా మనుషులు ఉంటున్నారు. ముఖ్యంగా విశ్వాసులు మానవ పద్ధతులను బట్టి దుఃఖపడేవారు ఉంటున్నారు. దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అది వేరు. దానివల్ల రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. దేవుని ఏర్పాటు చేసేవాళ్ళు ఉంటాం, దేవుని కొరకు మన జీవితాన్ని జాగ్రత్తగా జీవించే వాళ్ళు ఉంటాం.
కానీ ఇక్కడ మనం మానవత్వంతో కూడిన దుఃఖము అది మనకు ఏమాత్రం ప్రయోజనము కాదు, మనకు ఏమాత్రం అది మేలుకరము కాదు. అందువల్ల మనము అంటే కొన్ని అజాగ్రత్తతో కూడిన పనుల వల్ల కలిగే నష్టాలు మనకు కష్టాన్ని తీసుకొస్తాయని చెప్పుకున్నాం. అంతేకాదు మరి మనలను మరి దుఃఖించేటట్లు చేస్తాయి, ఇతరులు కూడా మన ద్వారా దుఃఖపడే వాళ్ళుగా ఉంటారు. సరే, ఇప్పుడు మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని విషయాలు చూడండి. మనము చేసే పొరపాట్లకు మనం దుఃఖపడే పరిస్థితే కాకుండా మరికొందరు దుఃఖం కలుగు చేసే పరిస్థితి ఏంటది? మనం దుఃఖపెడతామంటే అది వేరే సంగతి, కానీ వేరే వాళ్ళు దుఃఖపెట్టడం ఏంటి? మనం ఎవరిని దుఃఖపెడతాం? చూడండి, మొదటిదిగా మనం దేవుణ్ణి దుఃఖపెడతాం. ఎట్లా దుఃఖపెడతాం? కీర్తన 78వ అధ్యాయం 40వ వచనం. కీర్తన 78వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం, కీర్తన 78:40 ఏం రాయబడింది? అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. చూడండి 41వ వచనం కూడా చదవండి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న మొదటి సంగతి, మనం చేసే పొరపాటు వల్ల, మనం చేస్తున్న అజాగ్రత్త పనుల వల్ల మనం దుఃఖపడేది కాకుండా ఎవరిని దుఃఖపెడుతున్నాం? దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం. అందుకే అక్కడ రాయబడింది, ఏం రాయబడింది 40వ వచనంలో? ఎడారి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి అని రాయబడింది. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. కనుక దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా మనం ఉంటాము. ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం? అందుకే మన స్వభావాన్ని బట్టే కదా. ఏంటి మన స్వభావం? అసలు దేవుణ్ణి మనం దుఃఖపెట్టడానికి గల కారణం ఏంటంటే మన యొక్క ఏమంది పైన తిరుగుబాటు. దేవుణ్ణి దుఃఖపెట్టడానికి గల కారణం ఏంటంటే తిరుగుబాటు. అందుకే అక్కడ రాయబడింది, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబాటు చేసిన వారు కనుక దుఃఖపడుతున్నాడు. చూడండి, దేవుణ్ణి మనం దుఃఖపెట్టవచ్చా? అక్కడ దేవుని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మనం అనుభవిస్తుంటాం. చూసారా? చూడండి, ఒక మాట హెబ్రీ 11:5 రాయబడింది. 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. హెబ్రీ 11:5 వచనం. హెబ్రీ 11:5 వచనం. కాదు 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయునుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ చూడండి, గమనించండి, ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కనుక దేవుని ద్వారా మనకు కలిగే ఎన్నో ఫలాలను మనము అనుభవిస్తుంటాం కదా. ఎన్నో ఫలాలు మన జీవితంలో మనకు కలిగేవిగా ఉంటాయి. ఏం ఫలాలు అవి? ఏంటి ఫలాలు అంటే ఏంటి? ఫలాలంటే మనకు కలిగే అభివృద్ధిలో ఒక భాగం, మనకు కలిగే ఆశీర్వాదాల్లో ఒక భాగం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేవాడు కనుకే మనము ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించేవాడు కనుక ఆయనను మనం దుఃఖపెట్టకూడదు అనేది వాక్యంలో వ్రాయబడిన మాటలకు ఉద్దేశం. దేవుడిని మనం దుఃఖపెట్టకూడదు. దేవుడు మనకు ఎన్నో ఇస్తాడు కదా. ఎన్ని ఇస్తాడు? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఫలానా సహాయము చేయి, ఫలానా అనారోగ్య పరిస్థితి ఉంది బాగు చేయండి, లేకపోతే ఫలానా నాకు ఇబ్బందిగా ఉంది నాకు సహాయం చేయి అంటే దేవుడు మనకు అడగగానే ఇచ్చేస్తున్నాడు. ఫలం దయచేసే దేవుడు. ఆ ఫలం దయచేసే దేవుణ్ణి మనము దుఃఖపెట్టకూడదు అనేది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. కనుక వారు ఎన్ని మారులు దుఃఖపెట్టారు, ఎడారి యందు ఆయనను ఎన్నో మారులు దుఃఖపెట్టారు. తర్వాత ఏమైందంట? మాటి మాటికి శోధించారండి. అంటే ఏదన్నా ఒకసారి 2 సార్లు అంటే ప్రతిరోజు శోధించటమే దేవుడిని, ప్రతిరోజు దేవునికి విరోధంగా నడుచుకోవటమే,
కనుక దేవుడు చేసిన సహాయమును బట్టి ఆయనకు లోబడి జీవించకుండా ఆయన దుఃఖపెట్టే స్థితి అక్కడున్న ప్రజలు కలిగి ఉన్నారు. వారు అలా దుఃఖపెట్టడం వల్ల ఆయన వారిని ఏం చేశాడు, ఏమనుకుంటున్నాడు? 39వ వచనంలో 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణుచుకునేవాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. వారు కేవలం శరీరులు కనుక ఆయన్ని దుఃఖపెడుతున్నారు. దేవుణ్ణి ఎవరు దుఃఖపెడతారు చెప్పండి? ఆత్మీయులు దుఃఖపెట్టరు, ఆత్మీయులు ఆయన సంతోషపెడతారు. కనుక శరీరులు దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళు ఉంటారు. కనుక శరీరులుగా ఉండి దేవుణ్ణి దుఃఖపెడుతున్నామా? ఆయనను వారు ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మనం ఎన్ని మార్లు దుఃఖపెడుతున్నాం దేవుణ్ణి? రోజుకి ఎన్ని మార్లు దుఃఖపెడుతున్నాం? మన జీవితంలో ఆయన్ని దుఃఖపెట్టినటువంటి జాబితా లెక్క తీస్తే ఎంతో పెద్ద పొడుగైన లిస్టే ఉంటుంది కదా. దేవుణ్ణి మనం దుఃఖపెట్టే ఆ లిస్టు కనుక తీస్తే చాలా పెద్ద పొడుగు ఉంటుంది మన లిస్టు. ఎందుకంటే మనం అనుదినము ఆయన దుఃఖపెట్టేవాళ్ళం, ప్రతి విషయంలో దుఃఖపెట్టేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఫలం ఇచ్చేవాడని తెలుసు కూడా ఆయన్ని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. అది చాలు ఇక. ఆయన మనకు దీవెనిచ్చేవాడని తెలిసి కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తాం. అదే ఆయనకు దుఃఖం కలిగించే విషయం. వీళ్ళు నా ప్రజలు అని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? చేరదీస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, లేకపోతే నడిపిస్తున్నాడు, లేకపోతే పెంచుతున్నాడు, లేకపోతే పోషిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అవసరమైనవన్నీ ఇస్తున్నాడు. సృష్టిలో అన్నీ మన కొరకు నిర్మించి మన కొరకు వాటి నుంచిన దేవుని యొక్క ప్రేమను గుర్తించక ఆయన మీద తిరగబడి ఆయన దుఃఖపెట్టేవారుగా మనం ఉంటామా? అందుకే వాళ్ళు కేవలం శరీరులుగా ఉన్నారు కనుక నన్ను దుఃఖపెట్టేవారు. శరీరులు దేవుణ్ణి దుఃఖపెడతారు, ఆత్మీయులు దేవుణ్ణి సంతోషపెడతారు. కనుక మనం శరీరులుగా ఉండి దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చేస్తూ బలలో మనం పాలు పొందవచ్చా? పాలు పొందగలమా అంటే మరి అది పాలు పొందటానికి దేవుడు అనుమతించని విషయం అది. కనుక దేవుని మీద తిరుగుబడి ఆయన దుఃఖపెట్టేవారు బలలో పాలు పొందలేరు. అందువలన ఆయన వాత్సల్యం గలవాడంట. ఆయన వాత్సల్య పూర్ణుడు, వాత్సల్య సంపూర్ణుడు. సరే, ఆయన సంపూర్ణమైన వాత్సల్యము, సంపూర్ణమైన కృప నీకు చూపించే దేవుడు. ఆయన కృప కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన కృప కొరకు వేడుకునే వారిలో ఆనందించే దేవుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిలో ఆనందించే దేవుడు. అంతేగాని ఆయన త్రోసివేసి ఆయనను పట్టించుకోకుండా ఆయన మీద తిరుగుబడి ఆయనకు లోబడకపోతే ఆయనను దుఃఖపెట్టిన వారుగా మనము బలలో పాలు పొందలేని వారుగా ఉంటున్నాం. కనుక ఆయన దుఃఖపెట్టకుండా ఆయన సంతోషపెట్టే మరి అనుభవంలో మనం బలలో పాలు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం చేసే కొన్ని పొరపాట్లు దేవునికి దుఃఖం కలిగిస్తాయంటే నమ్ముతారా? మనం చేసే పొరపాట్లు, మనం మాట్లాడే కొన్ని తప్పు మాటలు, మన జీవితంలో కొన్ని తప్పుడు విధానాలు దేవుని దుఃఖపెడుతున్నాయంటే మీరు ఆ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రభువా, నేను చేసే పనుల ద్వారా నీకు దుఃఖం కలిగిస్తున్నానేమో, నేను నడిచే మార్గమును బట్టి నీకు దుఃఖం కలిగిస్తున్నానేమో, లేకపోతే నేను నా యొక్క ప్రవర్తనను బట్టి నీకు దుఃఖము కలిగిస్తున్నానేమో, నీ మీద తిరుగుబడి నీకు దుఃఖం కలిగిస్తున్నానేమో, నేను దుఃఖపెట్టానేమో, నన్ను మన్నించు అని మనం క్షమాపణ కోరుకుని బలలో చేయివేయాలి. చూడండి, ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరిది ఆలోచించాలి. దేవుణ్ణి దుఃఖపెట్టవచ్చా? అసలు మనం ఆయన ద్వారా కలిగాం కదండి, ఆయనే మనల్ని కలుగు చేశాడు. అసలు మనకు మనిషిగా పుట్టించింది ఆయన, లేకపోతే ఏ కుక్కగానో నక్కగానో పుట్టేవాళ్ళం కదా. మనిషిగా పుట్టించిన దేవుడు ఆయన, మనల్ని మనిషిగా పుట్టించింది ఆయన, లేకపోతే ఏ బలిగానో తొండగానో ఏ దోమగానో ఏగానో పుట్టించుంటే నీ జీవితం చాలా స్వల్పం అయిపోయేది. కనుక మనల్ని పుట్టించిన దేవుడిని దుఃఖపెట్టకూడదు, మన కన్న తండ్రిని దుఃఖపెట్టకూడదు. ఆయన మనకు తండ్రి కదా. మన దేవుడు ఎవరంటండి? మనకు తండ్రి. మన తండ్రిని మనం దుఃఖపెట్టకూడదు. మనం చేసే పొరపాటు వల్ల మనం దుఃఖపడేది కాక మళ్ళీ ఆయన కూడా దుఃఖపెడుతున్నాం. అది మనకి ఎంత మాత్రము ప్రయోజనకరం కాదు. కనుక మన తండ్రిని మనం దుఃఖపెడుతూ ఉంటే, ప్రభువా దయచేసి మీ యొక్క దాసుని
తప్పిదములు మన్నించండి, మీకు విరోధంగా చేసిన తప్పిదాలను మన్నించండి. నిన్ను దుఃఖపెట్టిన విషయాలు ఉన్నాయి ప్రభువా, ఆ దుఃఖపెట్టిన విషయాలను బట్టి మరి నన్ను మన్నించి వాళ్ళలో చేయవేయడానికి సహాయం చేయమని మనం దేవుణ్ణి అడుగుదాం. ఇది మొదటి సంగతి. మొదటిగా మనం ఎవరిని దుఃఖపెడతామంట? దేవుణ్ణి దుఃఖపెడతాం. అది మనం ఏడుస్తూ ఉంటాం, అది వేరే సంగతులేండి. చేసిన పొరపాటు వల్ల మనం ఏడుస్తూ ఉంటాం. మరి ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి కూడా దుఃఖపెట్టే వాళ్ళు ఉంటాం. దేవుణ్ణి కూడా దుఃఖపెడుతున్నామేమో పరీక్షించుకొని క్షమాపణ కోరుకొని బలలో చేయవేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటిది. రెండో చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూసి నీ చెయ్యి సాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి సాపగా అది బాగుపడెను. ఇక్కడ మనం రెండవదిగా ఎవరిని దుఃఖపెడుతున్నామంటే యేసు ప్రభువుని దుఃఖపెడుతున్నాం. రెండవదిగా మనం దుఃఖపెట్టిన ఆయన ఎవరు కాదు, యేసు ప్రభు. మనం చేసేటువంటి కొన్ని తప్పిదాలు, కొన్ని పొరపాటు విషయాలు యేసు ప్రభువుని పెడుతున్నాయని మనం గ్రహించగలగాలి. అందుకే చూడండి, యేసు ప్రభు అక్కడ ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, యేసు ప్రభు. ఇప్పుడు దేవుడు అంటే మనకు అన్నీ ఇచ్చేవాడు, ఓకే, అంతవరకు బాగుంది. దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు కనుక, ఫలం దయచేసేవాడు కనుక ఆయన దుఃఖపెట్టకుండా మనం ఆయన సంతోషపెట్టేవారు ఉండాలనేది మన జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు రెండవదిగా యేసు ప్రభువుని దుఃఖపెడుతున్నాం. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు కదా, ఆయన మన కొరకు చనిపోయినవాడు కదా, ఆయన మన పాపాలు క్షమించడం కొరకు రక్తం చిందించినవాడు కదా, ఆయన మన కొరకు తన సిలువను మోసుకొని కలువరి కొండలో సిలువ వేయబడడానికి ఇష్టపడ్డవాడు కదా, పాపంలో ఉండి నశించిపోతున్న మనలో నరకపాత్రులు కాకుండా తప్పించినవాడు కదా. కనుక ఆయన యేసుప్రభు అంట వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. చూడండి, హృదయ కాఠిన్యం అంటే హృదయం కఠినపరుచుకున్న వాళ్ళ విషయంలో యేసుప్రభు దుఃఖపడుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళ విషయంలోనే కాదండి, ఇది మనిషి అన్న ప్రతి ఒక్కడికి వర్తించే విషయం. ఎక్కడెక్కడున్నా, ఏ మందిరంలో ఉన్నా, అసలు భూమి మీద మానవుడు అనేటువంటి వానందరికీ వర్తించే విషయం ఇది. చాలామంది హృదయ కాఠిన్యం ద్వారా దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళు ఉంటున్నారు. అనేకులు దేవుణ్ణి, యేసుప్రభుని దుఃఖపెడుతున్నారు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడెను అనే మాటను చూస్తున్నాం మనం. కనుక యేసుప్రభు ప్రేమను వారు గుర్తించలేకపోయారు. అందుకే ఆయన వారి హృదయంలో కఠినమైన హృదయం గలవారు. వారి హృదయంలో ఆయనకు చోటు లేకపోవడం చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. కనుక యేసు ప్రభువుని దుఃఖపెడుతున్నామా? యేసు ప్రభువును చూస్తే ఆయన దుఃఖపెట్టడం కాదండి, ఆయన చూస్తే నాకు తెలిసి మన జీవితాంతం మన కళ్ళంట నీళ్ళు అంటే కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు తడిపి మనం తుడిచినా కూడా ఆయన రుణం తీర్చలేం. యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యము ఇంకా దేవుడన్నా మనకు ఏం కావాలంటే ఇచ్చేవాడు. యేసు ప్రభు అది కాదు. యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యము బట్టి మనము మన కళ్ళ నీళ్లతో ఆయన పాదాలు తడిపి, అంటే ఎంతకాలం తడుపుతూ ఉన్నా ఆయన రుణం తీర్చలేం. అంత గొప్ప కార్యం చేసిన ప్రభువుని మర్చిపోయే హృదయ కాఠిన్యం గలవారుగా మనం ఉంటున్నామేమో. అనేకులు ఈ దినాల్లో హృదయ కాఠిన్యం, ఆరాధన మిస్, మందిరం మిస్, అన్నీ దేనికి రారు. ఇక అంతే, ఆరాధనకు రారు, మందిరానికి రారు, ప్రార్థనకు రారు, తర్వాత భక్తి కలిగి జీవించరు, దేవుని యందు భయభక్తులు ఉండదు, అంటే చేసిన మేలును కూడా మర్చిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకపోతే యేసుప్రభు ఏం కొడతాడు? నా మాట విని నన్ను వెంబడించువాడు నాకు నా శిష్యుడు అన్నాడు కదా. నేను గొర్రెల మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు. నా మాట విని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అన్నాడు. తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. కనుక యేసు ప్రభు మన కొరకు చేసిన సిలువ కార్యమును బట్టి ఆయనను దుఃఖపెట్టకుండా ఉండాలి మనం. ఆయన మన కొరకు సిలువ కార్యం చేశాడండి, మనకు పాప క్షమాపణ ఇచ్చాడు, మనకు పరలోక ప్రేమను చూపించాడు, మనకు
లోకములో శాంతి సమాధానాలు ఇచ్చాడు. ఆయన శాంతి సమాధానాలు మనకి ఇవ్వకపోతే నరకమే మనకు కదా, నరకమే. అక్కడ ఏముంది? అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి నరకానికి పోయే మనలను విమోచించిన మన ప్రభువును కూడా దుఃఖపెడుతున్నాం. చూడండి, అంటే నేను ఇందాక చెప్పాను కదా, మన జీవిత కాలము ఎంత చేసినా ఆయన రుణము తీర్చలేనంత గొప్ప కార్యం యేసు ప్రభు ద్వారా మనకు చేసిన యేసు ప్రభువుని మనం దుఃఖపెడుతున్నాము. అలాంటి దుఃఖపెట్టే పరిస్థితి కనుక మనకుంటే దానికి కారణం ఏంటంటే ఆయన చూపించిన ప్రేమను నిర్లక్ష్యం చేస్తాం, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తాం, ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం, ఆయన ఆరాధనను నిర్లక్ష్యం చేస్తాం, ఆయన పనులను నిర్లక్ష్యం చేస్తాం, ఆయన కొరకు జీవించవలసిన జీవితంలో ఆయనను త్రోసివేసి సాతానుకు చోటిచ్చి ఆయన నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. అందువల్ల ఆయన దుఃఖపడుతున్నాడు. కనుక మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని మనం దుఃఖపెట్టవచ్చా? ఆలోచించాలి. మన ప్రభువుని మనం దుఃఖపెడితే మనకంటే దుర్మార్గులు ఇంకెవరు ఉండరు, మనకంటే హృదయ కఠినత్వం గల వారికి ఎవరు ఉండరు. ఎంత గొప్ప కార్యం చిలువలో చేసి నిన్ను విమోచించి నిన్ను విడిపించిన నీ ప్రభువుని దుఃఖపెడితే నేనేమంటానంటే ఒకవేళ నశించిపోయే జాబితాలోకి వెళతారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చివరికి పుట్ట గతులు ఉండవు, అడ్రస్ లేకుండా పోతారు, అలా అయిపోతారు. అలాంటి వారుగా మనం ఉండకుండా ఉండాలంటే మన కొరకై ప్రాణం పెట్టిన మన ప్రభువుని మనం ఏం చేయాలా? ప్రేమించాలి, ఆయనను సంతోషపెట్టాలి, ఆయనను దుఃఖపెట్టకుండా మన విషయంలో సంతోషించేవారుగా మన జీవితము జీవించే అలాంటి అనుభవంలోనే ఆయన దుఃఖపడకుండా మనము పెట్టేవారుగా ఉండగలుగుతాం. కనుక యేసు ప్రభువుని దుఃఖపెడుతూ ఉంటే ఆ విషయంలో మనము క్షమాపణ చెప్పుకోవాలి. ప్రభువా, యేసు ప్రభువా, నా కొరకు నువ్వు కలువరి శిలువలో చనిపోయావు, నా కొరకు నీ రక్తం కార్చావు, నా కొరకు నీవు గొప్ప కార్యాలు జరిగించావు, అందుకై నేను నిన్ను దుఃఖపెట్టను, నేను నిన్ను దుఃఖపెట్టిన వాడుకున్నాను, ఆ పరిస్థితి నుండి నన్ను కాపాడు. ఇక నుంచి అయినా నిన్ను దుఃఖపెట్టకుండా నీ ప్రేమను కలిగిన వాడిని, నిన్ను ప్రేమిస్తూ నీ ప్రేమను పొందేవాడుగా నేను ఉంటాను ప్రభువా, నాకు సహాయం చేయి అనే అనుభవంలోనే బలలో మనం పాలు పొందగలుగుతాం. లేకపోతే కష్టమే, పాలు పొందడం అంత ఈజీ కాదు. అందువల్ల రెండవదిగా యేసు ప్రభువుని దుఃఖపెడుతూ ఉంటే ఆ విషయం క్షమాపణ చెప్పి బలలో పాలు పొందటం మనకు అవసరంగా ఉంది. ఇది రెండవది. మూడవది చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపెట్టకూడదు. కనుక ఈ దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మకు ఏం చేస్తున్నారంటే దుఃఖం కలుగజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎవరు? సరే, మనం చూసాం, దేవుడు అంటే మనకు పరలోకంలో నుండి అన్నీ దయచేసేవాడు. యేసు ప్రభు అంటే ఈ లోకంలో మనకు ఆయన ప్రేమ లేకపోతే ఆయన ఏర్పాటులో మనం పాపాల నుంచి విడిపించబడి విమోచించబడతాం అనేది జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉండి మనకు సహాయం చేసేవాడు, మనకు ఆలోచన చెప్పేవాడు, మనల్ని నడిపించేవాడు. మనకు అదే ఏం మాట్లాడాలో కూడా తెలియనప్పుడు ఆయనే మన పక్షాన మాట్లాడేవాడు. అందుకే మత్తయి సువార్త 10:20లో రాయబడింది, ఆ సమయంలో మీరు ఏం చెబుతామని చింతించవద్దు, మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మే వారితో మాట్లాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ తరపున వకల్తా పుచ్చుకున్న వకీలు. సరే, పరిశుద్ధాత్మ ఎవరంట? నీ కొరకు వకల్తా పుచ్చుకున్న వకీలు. సాతానుకు నీకు విరోధము అంటే సాతాను నీ మీద దాడి చేస్తున్నప్పుడు సాతానుతో పోరాడి నిన్ను కాపాడేవాడు, సాతాను పన్నాగాలను నేను కాపాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక అలాంటి పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపెడుతుంటాం. పరిశుద్ధాత్మకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని డ్యూటీలు ఉన్నాయి మన విషయంలో. ఏంటి ఆ డ్యూటీ? మనం ఎక్కడ కూడా ఆయన దైవ క్రమంలో తప్పిపోకుండా కాపాడబడడం కోసం, మనం ఎక్కడ కూడా దేవుని విరోధంగా జీవించకుండా ఉండడం కోసం, మనం ఎక్కడ కూడా దేవుని నియమాలను ధిక్కరించకుండా
పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మందిరం ఉంది, మందిరానికి వెళ్ళు వెళ్ళు వెళ్ళని ఒక్కోసారి మనం మానేడ ప్రయత్నం చేస్తాం. వెళ్ళని తోసుకొచ్చేవాడే పరిశుద్ధాత్మ. లేకపోతే పలానా సమస్య వచ్చింది, లెగిసి ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకొని నేను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నీకు ఎదురైనాయి, ఆ సమయంలో వాక్యం చదువుకో, దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం చదువుకో అని నిన్ను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ. అంతేకాదు ఈ లోకంలో ప్రభు కొరకు జీవించేటట్టు నేర్పించేవాడు పరిశుద్ధాత్మ. అంతేకాదు పరలోకానికి మనల్ని చేర్చేవాడు కూడా పరిశుద్ధాత్మే. పరలోక రాజ్యం మనం వెళ్ళేటట్టు చేసేవాడు కూడా పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచకుండా యేసు ప్రభు చూపించిన మార్గంలో పరలోకం మనం పోలేం. కనుక పరిశుద్ధాత్మ మనకెంతో సహాయం చేస్తున్నాడు, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు మనం శరీరులుగా అయిపోతే దుఃఖపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడని వ్రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన జరిగించబడే దినం వరకు ఆయన యందు ముద్రించబడిన మనము ఏం చేయాలా? ఆయనను దుఃఖపెట్టకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. చూడండి, అసలు మనలో పరిశుద్ధాత్మ ఉంటాడనే సంగతి గుర్తుంటుందా? దేవుని వాక్యంలో వ్రాయబడింది. చూడండి, కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని ఎరగని వారు ఉన్నారు ఈ దినాల్లో కదా. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. ఆయన ఏదో పుట్టపు సూపుకి వచ్చి వెళ్ళేవాడు కాదు, ఏదో అప్పుడప్పుడు నీలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు కాదు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడి మారు మనసు పొందావో, పాపక్షమాపణ పొంది నీవు దేవుని సంఘంలో చేర్చబడ్డావో, పరిశుద్ధాత్మ లేనివారికి వచ్చాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ నీలోనే ఉంటున్నాడు. నువ్వు కొన్ని పర్యాయాలు ఎల్లగొడతా ఉంటావు. నువ్వు వెళ్ళగొట్టినా మళ్ళీ ఎట్టగొట్ట మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాడు. నువ్వు మళ్ళీ ఎల్లగొడతా ఉంటావు, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాడు. ఈ సంగతి ఆయన చూసి ఆయనకి ఏం పుట్టిందంటే దుఃఖం పుట్టింది. ఎన్నిసార్లు నేను ఈ వ్యక్తి హృదయంలో ఉండాలనుకున్న ఆ వ్యక్తి నన్ను ఉండనివ్వటం లేదు, ఎన్నిసార్లు నేను ప్రేరేపించిన నా ప్రేరేపణకు లోబడట్లేదు, నా ప్రేరేపణను అతను పఠించుకోవడం లేదు అని పరిశుద్ధాత్మ దుఃఖపడేదిగా మనం చేస్తుంటాం. కనుక మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవచ్చా? అలా దుఃఖపరచడం బలలో పాలు పొందడానికి మరి మనలను సిద్ధపడేదిగా చేస్తుందా? బలలో పాలు పొందగలుగుతామా అంటే పాలు పొందలేం కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే బలలో ఎట్లా పాలు పొందుతావు? నీ చేయబడుకుని నడిపించే పరిశుద్ధాత్మ, మందిరాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకోవడానికి నేర్పించే పరిశుద్ధాత్మ, ప్రార్థనలో సహాయం చేసే పరిశుద్ధాత్మ, బోల్డ్ అని కార్యాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ ద్వారా. రోజు అనుదినం ప్రతిదినం నీకు ఆయనతో ఎన్నో పనులు ఉన్నాయి. కనుక ప్రతిదినం నీకెంతో ఆత్మీయమైన జీవితంలో సహాయపడుతున్న పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామేమో. ప్రభువా మన్నించు, నీ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టానని వాక్యం నాతో మాట్లాడుతుంది. కనుక ఎక్కడ నీ ఆత్మను దుఃఖపెట్టానో అక్కడ నన్ను క్షమించు, నీ బలలో పాలు పొందుటకు నాకు సహాయము చేయమని మనము ప్రార్థన చేసి క్షమాపణ కోరుకుని బలలో మనం పాలు పొందుతాం. ఇది 3వది. 4వది చూడండి, హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 13:17. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఈ దినాల్లో అనేక మంది దేవుని సేవకుడిని దుఃఖపెడుతున్నారు. ఇది సరే, కనపడని దేవుడిని గురించి మాట్లాడుకున్నాం. మనం ఈ లోకంలో యేసు ప్రభు కాలంలో లేవు కదా, అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ఆ కాలంలో మనం లేవు కనుక మనం ఆయన్ని కూడా చూడలేదు.
సరే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నా కూడా మనం గ్రహించలేని పరిస్థితిలో ఉంటాం. కానీ దేవుని సేవకుడు మీతోనే ఉన్నాడు కదా, దేవుని సేవకుడు మీ మధ్యనే ఉన్నాడు కదా, ఆయన మీతో మాట్లాడుతుంటాడు కదా, మీరు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది కదా, మీరు ఆయన చూస్తున్నారు కదా, ఆయన దేవుని చేత నియమించబడినవాడు కదా, ఆయన మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీకు మంచి మార్గాన్ని చూపించేవాడు కదా. దేవుని సేవకుడిని దుఃఖపెడుతున్నావు అంటే కారణం ఏంటంటే, ఎట్లా జీవించాలో తెలిపిన విషయాన్ని ఆ ప్రకారంగా జీవించకపోవటమే. అంటే ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి, మనం ఎలా భక్తిగా బ్రతకాలి అనేది నేర్పించేది దేవుని సేవకుడు. దేవుని సేవకుడు దేవుని సంగతులను మీకు దేవుని దగ్గర నుండి తీసుకుని మీకు ప్రకటించేవాడు, దేవుని సంగతులను మీకు తెలియపరిచేవాడు. అంతేకాదు మీ క్షేమం కోసం ఎంతో ప్రార్థన చేసేవాడు. మీ భద్రత కోసం ప్రార్థన కూటాల్లోనేమి, ఉపవాస కూటాల్లోనేమి, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలోనేమి, కుటుంబ ప్రార్థనలోనేమి నా కొరకు ప్రయాసపడే మరి నా సేవకుడు, నేను ఆయన దుఃఖ పెట్టకూడదు అనేటువంటి అభిప్రాయం మనలో కలగడం చాలా అవసరం. కనుక ఈ దినాల్లో చాలామంది సేవకుని దుఃఖ పెడుతున్నారు, చాలామంది సేవకుని విరోధంగా నడుచుకున్నట్టు ద్వారా దుఃఖ పెడుతున్నారు. చూడండి, చాలా దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ప్రకటనలు నిర్లక్ష్యం చేయటం. ప్రకటనలు నిర్లక్ష్యము చేయటం అంటే వాక్య ప్రకటన నిర్లక్ష్యం చేయటం, తర్వాత మందిరంలో జరిగే క్రమాలు, వార కార్యక్రమాలు ప్రకటించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయటం. ఏంటి ఆ వార కార్యక్రమాలు? ప్రార్థనా కూటాలు ఉంటాయి రండి, లేకపోతే ఆరాధన 10:30 ఉంటుంది రండి, లేకపోతే ఫలానా సందర్భంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి రండి అని చెప్పినప్పుడు ఆ విధంగా ఆ మాట ప్రకారం జీవించినప్పుడు సేవకుడు దుఃఖపడతాడు. ఇదిగో మన మందిరంలో ఫలానా విధానాలు ఉన్నాయి, ఫలానా పనులు ఉన్నాయి, మనం చేద్దాం రండి అని పిలిచినప్పుడు ఆ పనిలో చేరి రాని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ విషయమే దుఃఖపడతాడు. అయ్యో ఏంటి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను వీళ్ళ కోసం, ఇంత వాళ్ళ క్షేమం కోసం నేను ఎంతో చేస్తున్నా, వాళ్ళు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఏంటని దుఃఖపడతాడు. ఆరాధన 10:30 అయితే చాలా లేటుగా వస్తున్నారని దుఃఖపడతాడు, లేకపోతే ఆరాధన ఉంటుంది 2 అంటే రాకపోతే దుఃఖపడతాడు, చెప్పిన మాట వినకపోతే దుఃఖపడతాడు. ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే విశ్వాసులను గురించి లెక్క అప్పజెప్పవలసిన వాడు, విశ్వాసులను లెక్క దేవునికి అప్పచెప్పవలసిన వాడు. ప్రభువా ఇదిగో ఈ వీళ్ళందరూ కూడా నువ్వు రక్షించుకున్న ప్రజలు, వీళ్ళందరినీ నీ ముందుకు తీసుకొచ్చాను, మరి బాగుంది సరే తీసుకొచ్చావు, మరి కొందరు కనపడతలేదు వాళ్ళ సంగతి ఏంటని అడిగితే లెక్క చెప్పవలసిన వాడు. ప్రభువా నేను చెప్పాను కానీ వాళ్ళు నా మాట వినలేదు. అందుకే రాయబడింది అక్కడ, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం. సేవకుడిని దుఃఖ పెడితే మనకెంతో నష్టం. చూడండి, దేవుడు చాలా కరుణామయుడు. యేసు ప్రభు అత్యంత ప్రేమాస్వరూపి, పరిశుద్ధాత్మ. అసలు ఆయనంత పీస్ఫుల్గా ఎవరు, సమాధానకర్త, ఆయనంత పీస్ఫుల్గా ఎవరు ఉండరు. కానీ సేవకుడు ఏంటంట మానవ మాతృడు. ఒక మనిషి రీతిగా ఆలోచిస్తే ఎంత దుఃఖం కలుగుతుంది మాకు. ఒక పర్యాయం ఏంటి వాళ్ళ ఆరాధనకి ఎంతమంది రాలేదు, అరే ఏంటి సంగతి అంటే ఇక లోపల మాకు వేదన మొదలైపోతూ ఉంటుంది, లోపల వేదన మొదలైపోతూ ఉంటుంది. ఎందుకు రాలేదు? సరే కొన్ని కారణాలు, ఊరు వెళ్ళారు, అది వేరే చెప్పాలి, చెప్పి వెళ్ళాలి. 2 వాడు మాకు ఏమనిపిస్తాడు, ఎందుకు రాలేదంటే అరే ఏమైనా అయిపోయిందేమో, వాళ్ళకి ఏమైనా అయిపోయిందేమో, ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో. ఇంట్లో ఆ మధ్యలో చెప్పారు మా ఇంటిల్లి పాది జ్వరాలు అని రాలేకపోయామని. కనుక అట్లాంటి పరిస్థితులు ఏమన్నారేమో అని దుఃఖపడే సేవకుడికి దుఃఖం కలుగు చేయటం ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం కాదు. కనుక ఏమంట, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని సేవకుడు దుఃఖంతో కాక ఆనందంతో నీ గురించి ఏదైనా చేయాలంటే, ఒక పని చేయాలంటే ఆనందం చేసేటట్లుగా నువ్వేం చేయాలా? లోబడి ఉండాలి. కనుక నువ్వు లోబడకుండా ఉన్నావు అంటే, లేకపోతే దేవుని సేవకుడిని దుఃఖపెడుతున్నావు అంటే అది నీకు ఏమాత్రం ప్రయోజనము కాదు. దేవుని సేవకుడిని దుఃఖపెట్టి నువ్వు ఎట్లా ఆరోగ్యంగా ఉండగలవు? ఉంటారా అంటే వాక్యంలో ఉంది, నా మాట కాదు. అది మీకు నిష్ప్రయోజనం.
ఒకవేళ నీ విషయంలో మీ సేవకుడు దుఃఖపడితే నీకు అది నిష్ప్రయోజనం. ప్రభువా వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగజేయి అంటే మరి అది దేవుడు ఒకవేళ చేయడేమో అది దాన్ని బట్టి అర్థమైంది. అదే నాకు దుఃఖముతో దేవుని సేవకుడు మీ కొరకు ఏదైనా చేస్తే మీకు నిష్ప్రయోజనం అంటే ప్రభువా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆరోగ్యం దయచేయండి అంటే కొన్ని పర్యాయాలు దేవుడు నాతో చెప్పాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పిందంటే నీవు ఈ విషయమై ప్రార్థన చేయవద్దు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేసినా నేను వినను అని దేవుడు నాతో మాట్లాడాడు. అది ప్రభు వాళ్ళు మనవాళ్లే కదా, మందిరంకి వచ్చేవాళ్ళు, నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అంటే చూడండి, ఇక్కడ సేవకుని మాట వినకుండా సేవకుని దుఃఖపెట్టేటువంటి వాళ్ళ విషయంలో సేవకుడు ప్రార్థన చేస్తున్న దేవుడు అన్నాడు నువ్వు వారు ప్రార్థన చేసినా నేను వినను. కొన్ని పర్యాయాలు దేవుడు మన ప్రార్థనలు వినకపోవడానికి కారణం కూడా అదే, ఆయన సేవకుడిని దుఃఖపెట్టడం వల్లే. అందువల్ల దేవుని సేవకుడిని నీకు వాక్యాన్ని బోధించి నీకు మంచి మార్గాన్ని చూపించి ఈ నరక లోకంలో నుండి నేను పరలోకానికి చేర్చే మాటలతో నేను హెచ్చరించే మీ సేవకుడిని దుఃఖపెడితే మీకు ఏ విధమైన ప్రయోజనాలు కలగవు. అందువల్ల ఏం చేయాలి? ప్రభువా మా సేవకుడిని ఎన్నిసార్లు దుఃఖపెట్టాం, ప్రతిరోజు దుఃఖపెడతా ఉంటాను నేను. ఏంటి మందిరానికి ఎవరు రావట్లేదు, ప్రార్థనలకు ఎవరు రావట్లేదు, లేకపోతే ఏంటి మందిరంలో జనాలు పెరగటం లేదు, ఇంకా జనాలు ఎక్కువ రావాలి కదా, మందిరంలో ఎవరు బాధ్యతగా పనిచేయట్లేదు, దేవుని పనులు ఎవరు ముందుకు రావట్లేదు, దుఃఖం వస్తూ ఉంటుంది మాకు. అంటే ఇది చెప్పాను కదా ఏంటది రక్షణ ఏం దుఃఖము? మా దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతూ ఉంటాం. ఏంటది? ప్రభువా మందిర పరిచర్య చాలా ఒడిదుడుకులుగా ఉంది, ఎత్తుపల్లాలుగా ఉంది, ప్రజలు చెప్పిన వాక్య ప్రకారం చేయట్లేదు అనేటువంటి సందర్భంలో వచ్చే దుఃఖం నీకు ఏమాత్రం ప్రయోజనము కాదు. అందుకే పోయిన వారం కూడా చెప్పా, నేను ప్రార్థన ఇంతవరకు ఎవరికి వ్యతిరేకంగా చేయలే. ప్రభువా నా మాట వినట్లేదు, వారి సంగతి చూసుకోండి, ఇంకా అంతే సంగతులు జరుగుతుందండి. అక్కడ వాక్యంలో అదే రాయబడింది, ప్రభువా వారు నా మాట వినట్లేదు, వారు నీకు అప్పగిస్తున్నానంటే నీకేం ప్రయోజనము పొందలేవు దేవుడి నుండి. కనుక దేవుని సేవకుడిని దుఃఖపెడుతున్నావేమో ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. నేను దుఃఖపెట్టాను, యేసు ప్రభువుని దుఃఖపెట్టాను, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాను, నీ సేవకుడిని కూడా దుఃఖపెట్టాను, నన్ను మన్నించు నాయన అని ప్రభువుని మనం వేడుకోవాలి. ఇది 4. 5 చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒక్క నిమిషం చదవండి. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపక ఈ మాట చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ 5వది మనం చూస్తున్నాం. ఎవరిని దుఃఖ పెడుతున్నామంట? ఆయన ఏమంటున్నాడు పౌలు గారు? ఎవడైనాను దుఃఖము కలుగు చేసిన యెడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. ఇప్పుడు 5వ సంగతిలో మనం సంఘాన్ని దుఃఖ పెడుతున్నాం. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఈ మన సంఘం అంటే సంఘం కాదండి. మన సంఘం ఇది సంఘం కాదు, ఇది కూడా సంఘమే. ఇది లోకపరమైన ఇక్కడ వరకే ఉండే సంఘం, ఇది లోకం వరకే. కానీ ఒక సంఘం ఉంది, అది సార్వత్రిక సంఘం. ప్రభువే ఆ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు ఆ సంఘాన్ని ఆయా సంఘాల నుంచి ఒక్కొక్కరిని వెతికి తీసుకొచ్చి సార్వత్రిక సంఘంలో చేరుస్తున్నాడు. కనుక మన నిమిత్తమై సిద్ధపడేది ఎవరంటే సార్వత్రిక సంఘం. అంటే మన నిమిత్తమై దుఃఖపడేది ఎవరంట? సార్వత్రిక సంఘం. లేకపోతే దేవుని సంఘం మన కొరకు దుఃఖపడేదిగా ఉంది. అక్కడ పౌలు గారు అదే అన్నాడు, ఎవడైనా నాకు దుఃఖం కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేశాడు. సంఘాన్ని దుఃఖపెడుతున్నావు, సంఘాన్ని దుఃఖపెడుతున్నావు. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 2 కొరింథీ 1:1 దేవుని చిత్తం వలన
క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయ యందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ దేవుని సంఘమునకు దుఃఖము కలుగజేయుట. దేవుని సంఘమునకు దుఃఖం. నువ్వు చేసే అజ్ఞాన పనులు, నువ్వు చేసే దేవునికి విరోధమైన పనులు, నువ్వు చేసే నిర్లక్ష్య పనులు నిన్ను మాత్రమే నష్టపెట్టడం కాదు, నీతో కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు, యేసు ప్రభు దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు, దేవుని సేవకుడు దుఃఖపడుతున్నాడు, దేవుని సంఘం కూడా దుఃఖపడుతుంది. కనుక నీ నిమిత్తమా ఎంతమంది నడిపిస్తున్నావు? నువ్వు చేసే చిన్న పొరపాటు వల్ల, నువ్వు చేసే తిరుగుబాటు వల్ల, నువ్వు చేసే తప్పుడు జీవిత విధానాల వల్ల ఎంతమందిని దుఃఖపెడుతున్నావు. కనుక ఇది మనకు ఏమాత్రం ప్రయోజనం. అందుకే బలలో పాలు పొందబోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా దేవుడిని దుఃఖపెట్టానా, ఎక్కడైనా యేసు ప్రభువుని దుఃఖపెట్టానా, ఎక్కడైనా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టానా, ఎక్కడైనా మా సేవకుని దుఃఖపెడుతున్నానా, ఎక్కడైనా దేవుని సంఘంకు నేను దుఃఖం కలిగించే వాడుకుంటున్నానా అని పరీక్షించుకొని బలలో పాలు పొందాలనేదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి. కనుక మనం చేసే పొరపాటు ఇతరుల చింతకు కారణమవుతుంది, ఇతరులు దుఃఖించడానికి కారణమవుతుంది. మనం దుఃఖపడతాం. మనం దుఃఖపడేది ఏంటంటే మనదో అది వేరే లెక్కలేండి. కానీ నువ్వు దుఃఖపడుతున్నావు, నీ జీవితాన్ని నాశనం చేయకు, నువ్వు దుఃఖపడుతున్నావు. నీతో పాటు దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి, దేవుని పరిశుద్ధాత్మను, దేవుని సేవకుణ్ణి, దేవుని సంఘాన్ని కూడా దుఃఖపెడుతున్నావు. టోటల్గా దేవుని యొక్క వ్యవస్థ అంతటికి నీ మూలంగా దుఃఖం కలుగుతుందంటే నమ్ముతావా? అనేకులు నీ గురించి కూడా మొరపెడుతున్నారని నమ్ముతావా? ప్రభువా, ఎవరైనా ఎక్కడైనా నీ ఏర్పాటులో జీవించకుండా తొలగిపోతున్న దుఃఖపెడుతున్నారేమో, వారిని జ్ఞాపకం చేసుకొని లోకంలో ఉన్న పరిశుద్ధులందరూ నిన్ను గురించి దుఃఖపడుతూ దేవునికి మొరపెడుతున్నారని నమ్ముతావా? మన గురించి దేవునికి మొరపెడతారు. ప్రభువా, ఎక్కడైనా ఎవరైనా తిరుగుబాటు చేసి నీకు విరోధంగా జీవిస్తుంటే వాళ్ళ విషయంలో కూడా నువ్వు కరుణ చూపించాలని నీ నిమిత్తమై దుఃఖపడి ప్రార్థన చేసే సార్వత్రిక సంఘాన్ని కూడా దుఃఖపెడుతున్నావు. కనుక మనం నువ్వు ఏడితే ఏడు, వాళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆ ఏడుపేదో నువ్వు ఏడు, దేవుని సంఘాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆ ఏడుపు నువ్వు కొనుక్కున్న ఏడుపు దేవుని సంఘానికి ఏడుపు కలుగుతుంది, దేవుని సేవకునికి ఏడుపు కలుగుతుంది, దేవుని పరిశుద్ధాత్మకి ఏడుపు కలుగుతుంది, దేవుని యేసు ప్రభువుకి ఏడుపు కలుగుతుంది. అట్లాగే దేవునికి, మన తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఏడిపించేటువంటి పరిస్థితి మన విధానాల ద్వారా కలుగుతుండగా సరి చేసుకుందామండి. ఎవరు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టవద్దు, దేవుణ్ణి దుఃఖపెట్టవద్దు. ఇది హెచ్చరికగా తీసుకుని ప్రభువుకు మనం అప్పగించుకొని ఇక నుంచైనా ఆయన ఏర్పాట్లో జీవిస్తానన్న తీర్మానంతో క్షమాపణ పొందుకొని బలలో పాలు పొందుతాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో మనం పాలు పొందుతాం.